హాయ్, హలో బ్రదర్. హాయ్ బ్రదర్, బాగున్నారా? మీరు యేసు ప్రభు గురించి చాలా చెప్తున్నారు కదా, కానీ పాత నిబంధనలో ఆయన పేరే లేదే. ఆయన గురించి అసలు పాత నిబంధనలు రాయబడే లేదు. ఎందుకలా? బ్రదర్, ఇదేనా మీ ప్రశ్న? ఇదే నా ప్రశ్న. మీరు చెప్పిన ప్రశ్నకి చాలా క్లియర్గా బైబిల్ జవాబిస్తుంది బ్రదర్. దీంట్లో మనం కనుక బైబిల్లో చూసినట్లయితే మీకు 2 వచనాలు చూపిస్తాను, మీకు అర్థమైపోతుంది. మొట్టమొదటిది యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. నేను చదువుతున్నాను, మీరు వినండి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. అలాగే మనకి అదే వచనం మత్తయి సువార్తలో కూడా రాయబడింది. చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20 నేను మీకు చదువుతున్నాను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టెదరు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగింది. ఇప్పుడు మీరు చూపించిన వచనాలన్నింటిలో ఇమ్మానుయేల్ అని ఉంది, కానీ యేసు అని ఎక్కడుంది? లేదు. అవును బ్రదర్, మీరు అడిగింది కరెక్టే, కానీ 21వ వచనం చదవండి, మీకు అర్థమవుతుంది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. నేను గాబ్రియేలు దూత మరియమ్మ దగ్గరికి వచ్చినప్పుడు, ఇదిగో అమ్మ నువ్వు ఒక కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెట్టు అని దేవుడే చెప్పమన్నాడు. అలాగే కుమారుడు ఇంకా జన్మించలేదు కాబట్టి ఆయనకు పేరు అనేది ఇంకా నమోదు చేయబడలేదు కనుక ఆయనను ఇమ్మానుయేల్ అని అందరూ కూడా పిలిచారు. ఆయనే యేసు ప్రభు. ఇక్కడ మనకి వచనాలు, ప్రవక్తలు చెప్పిన మాటలు నెరవేరినట్లుగా, ప్రవచనాలు నెరవేరినట్లుగా ఇదంతయు జరిగింది అని క్లియర్గా అక్కడ రాయబడింది కదా. పేరు పెట్టడం అనే అర్హతను, లేకపోతే పేరు పెట్టమని దేవుడు మరియమ్మకు ఆ అవకాశాన్ని ఇచ్చాడు. సో కుమారుడు ఇంకా జన్మించలేదు కాబట్టి ఆయన పేరు అనేది ఇంకా మరి లిఖించబడలేదు. కనుకనే ఆయన పేరు ఇమ్మానుయేల్ అని మరి పిలువబడింది. ఇమ్మానుయేల్ అన్నా యేసు ప్రభు అన్నా ఒకటే. అదే రీతిగా మరియమ్మకు ఆ అర్హతను దేవుడు ఇచ్చాడు. మరియమ్మకు గాబ్రియేలుతో వచ్చి మీరు యేసు అని పేరు పెట్టండి అని ఖచ్చితంగా చెప్పారు. కనుకనే యేసు అని ఆయనకు పేరు పెట్టడం జరిగింది. ఆయన ఉన్నారు, ఆయన పాత నిబంధన గ్రంథంలో ఉన్నారు, కొత్త నిబంధనల గ్రంథంలో కూడా. అలాగా. ఓకే బ్రదర్, బాగా చెప్పారు. థ్యాంక్ యూ. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.